అందరికీ వందనాలండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చాలామంది ఫేక్ కాల్సు, ట్రాపింగ్ కాల్సు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా! సో, నా జీవితంలో జరిగిన ఒక ఫేక్ కాల్ గురించి నేను ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. నేను సాధారణంగా ఒక ఏసీ టెక్నీషియన్ కాబట్టి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోనొచ్చింది. ఆర్మీ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచెలో వచ్చింది. అయితే వాళ్ళేమన్నారంటే, "మేము పలానా ఆర్మీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మాకొక 3 ఏసీలు కొత్త ఏసీలు కావాలి" అనంటే, "ఓకే సార్ నేను అమ్ముతాం సార్" అంటే, ఏ ఏసీలు కావాలంటే, "పలానా పలానా కంపెనీలోంచి పలానా టన్నేజ్ ఏసీలు కావాలి" అనంటే, సరే అని నేను వారికి లెటర్ ప్యాడు కంపెనీ నుంచి వాళ్ళ కొటేషన్ పంపించిన. దాని మీద మా అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపించిన. "సార్ మీరు హాఫ్ అమౌంట్ మాకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, నేను మీకు ఏసీలు ఈవినింగ్ లోపు డెలివరీ చేస్తా" అని చెప్పిన. సో, వాళ్ళేమన్నారంటే కొన్ని ఆధార్ కార్డు వాళ్ళ మిలిటరీ కార్డ్స్ ఏమైతే ఉంటాయో, ఆ మిలిటరీ కార్డులు పంపించి, ఈ మిలిటరీ కార్డు మీద మాకు మీరు ఏసీలు అమ్మాల్సి ఉంటది. ఈ కంపెనీ మీద, ఈ డీటెయిల్స్ మీద అని, ఈ పర్సన్ డీటెయిల్స్ మీద అని వాళ్ళొక వాళ్ళ మిలిటరీ ఎంప్లాయీ ఐడీ కార్డు పంపించారు. నేననుకున్నాను మనం చాలామంది ఇళ్ళల్లో వర్క్ చేస్తాం కాబట్టి, సో, ఎవరైనా సారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చిర్రేమో అనుకున్నాను. అయినా నేను ట్రూ కాలర్‌లో చూస్తే రెడ్‌గా వచ్చింది. వాళ్ళ నేమ్స్ మనం ఫేక్ కాల్స్ బ్లాక్‌లో పెడతాం కాబట్టి రెడ్‌గా అలా స్కామ్ కాల్స్ అని వస్తాయి కదా! సో, నేనొచ్చింది గానీ నేను ఏమనుకున్నానంటే చాలామందికి నేను నంబర్‌లు ఇచ్చాను కదా! ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఇచ్చుంటారులే అని అనుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఇది జరిగింది. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ వరకు ఈ ప్రాసెస్ అయితుంది. నాకు అంటున్నారు మా ఫ్రెండ్స్ అంటున్నారు ఇది ఫేక్ కావచ్చు అనంటే నేననుకున్నాను మనకు తెలిసిన సార్‌లు ఎవరైనా ఇచ్చుంటారులే మన నంబర్ అని నేననుకున్నా. అంతా అయిపోయిన తర్వాత సార్ ఏమన్నా ఆ వ్యక్తి ఏమన్నాడంటే అవతల నుంచి, మీకు ఆర్మీలో నుంచి మీకు అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మేము. మీకు ట్రాన్సాక్షన్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఒక ₹1 గూగుల్ పే చేయండి. అప్పుడు మేము మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తాము అమౌంట్ ఎంతైతే ఈ 3 ఏసీలకి, కొత్త ఏసీలకి ఎంత అమౌంటో అన్నాడు. నాకప్పుడు డౌట్ వచ్చింది ఇది ఫేక్ అని. నేనేమన్నానంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు సార్. మీరు ఒకవేళ డబ్బులు ఇస్తానంటే నేను మా టెక్నీషియన్ మీ ఆఫీస్‌కి పంపిస్తా. అప్పుడు మీరు మాకు డబ్బులు ఇయ్యండి. డబ్బులు హాఫ్ అమౌంట్ ఇప్పుడు ఇయ్యండి. ఏసీలు డెలివరీ అయినాక హాఫ్ అమౌంట్ ఇయ్యండి అని అన్నాను. ఆ తర్వాత వాళ్ళేం జేసిర్రంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిర్రు. సో, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ ఆధార్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేయాలి సార్, అప్డేట్ చేయాలని ఫోన్స్ వచ్చినా, మీ బ్యాంకు ద్వారా ఫోన్స్ వచ్చినా, ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము అని అంటారు. ఇటువంటి వాటికి మీరు భయపడొద్దు. ముఖ్యంగా సిస్టర్స్, లేడీస్‌కి ఎక్కువ ఫోన్‌లు చేసి వాళ్ళ వాయిస్‌ని బట్టి మీ నంబర్ మీద ఇన్ని బ్లాక్ కాల్స్ ఉన్నాయి, ఇన్ని కేసులు అయినాయి అని చెప్పి చాలా రకాలుగా, చాలా విధాలుగా మీ ఓటీపీలు తెలుసుకోవడం కోసము, మీ డీటెయిల్స్ తెలుసుకొని మీకు అకౌంట్‌ను హ్యాక్ చేసి మీ డబ్బులు వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధంగా ఇలాంటి ఫేక్ కాల్స్ ఉన్నాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి ఈ విషయాన్ని కూడా మీలాంటి వారికి ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్ జరిగితే కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యండి. ఓకేనా?